మొన్నటి ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అనే విధంగా తలపడ్డ కోనసీమ పందెం కోళ్లు ఇప్పుడు మళ్లీ సవాళ్లు విసురుకుంటున్నాయి. వైసీపీ పాలనలో అవినీతి జరిగిందని మంత్రి విమర్శిస్తుంటే దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమంటూ వైసీపీ యువనేత సవాల్ విసురుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే కోనసీమలో సంక్రాంతి పందెం కోళ్లు బరిలో తలపడబోతున్నాయి. అయితే అంతకంటే ముందే పందెం కోళ్ల లాంటి యువనేతలు కూడా సై అంటే సై అనేలా సవాళ్లు విసురుకోవడం కోనసీమ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వాసంశెట్టి సుభాష్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమ 6 నెలల పాలన, వైసీపీ 5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వైఎస్ జగన్ హయాంలో అవినీతి జరగలేదని బోస్ చెప్పగలరా అని ప్రశ్నించారు. రామచంద్రాపురంలో గత 5 ఏళ్లు అంతులేని అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కౌలు రైతుల పేర్లతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మింగేశారని మండిపడ్డారు. ఏరియా ఆస్పత్రులు, ద్రాక్షారామ ఆలయంలోనూ అవినీతి జరిగిందని మంత్రి సుభాష్ ధ్వజమెత్తారు. క్రాప్ ఇన్సూరెన్స్ లో సుమారు ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా కౌలుదారుల పేర్లు చెప్పి వాళ్ళ సొంతమైన వాళ్ళకి ఇష్టమైన పేర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు డైవర్ట్ చేయడం జరిగిందని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అందులో చాలా మంది వైసీపీ నాయకులు, సర్పంచులు కూడా ఇందులోకి వస్తారు. ద్రాక్షారామ గుళ్ళో మేము వచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు అవినీతి చేయడం, ఆ ఈవో గారు సస్పెండ్ అవడం, అందులో 3 ఎంప్లాయీస్ కూడా సస్పెండ్ అయ్యారు. మరి అవ్వలేదు అంటే బోస్ గారు వచ్చేవారు. మరి అంత నీతివంతుడు గత 5 సంవత్సరాలు ఆయన తీసుకుని వచ్చాడు వేణు గారిని. మరి ఏ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఓటాలు పెట్టుకున్నారా? ఒకవేళ అవినీతి జరగలేదంటే ఆయన వచ్చి ప్రశ్నగా స్టేట్మెంట్ ఇవ్వాలి. అవినీతి ఏం జరగలేదు గత 5 నెలల్లో, నేను ప్రూఫ్స్ తో పాటు కూర్చుంటాను, ఇబ్బంది లేదు. ఇలా డిబేట్కి వచ్చినా ఇబ్బంది లేదు. అయితే మంత్రి వాసంశెట్టికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్. అవినీతత గతంలోనే జరిగిందని మంత్రి చెప్పడాన్ని తప్పుపట్టారు. మంత్రి సవాల్ను స్వీకరిస్తున్నామని, బహిరంగ సవాల్కు తాము సిద్ధమని అన్నారు. అయితే అవగాహన లేని వ్యక్తితో తాము చర్చలో పాల్గొనలేమన్నారు. ఈ 5-6 నెలల పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగనట్టు, కేవలం 5 సంవత్సరాల పాలనలో అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి చెలిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, లేకపోతే బోస్ గారు, లేకపోతే నేను కలిసి పంచుకున్నామని చెప్తున్నారు. కానీ మీరు విచారణకి నేనైతే డిబేట్కి సిద్ధమని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా డిబేట్కి మీరు ఏ టైం అన్నా ప్లేస్ అన్నా చెప్తే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిబేట్కి సిద్ధమని చెప్తున్నా. కానీ ఎవరు రావాలి డిబేట్కి? జాయింట్ కలెక్టర్ని పట్టుకుని డిప్యూటీ తహసీల్దార్, లేకపోతే కలెక్టర్ని పట్టుకుని తహసీల్దార్ అని సంబోధించే వ్యక్తి మా డిబేట్కి అయితే మేము రాం. వైసీపీలో సీనియర్ నేతలైన పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణులను మంత్రి వాసంశెట్టి సుభాష్ టార్గెట్ చేస్తుంటే మంత్రితో చర్చకు తాను సరిపోతానంటూ యువనేత సూర్యప్రకాష్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఇద్దరి సవాళ్లతో రామచంద్రాపురం రాజకీయం రసవత్తరంగా మారింది.